తెలంగాణలో ఉన్న శేష్ సర్కారుకు ఇందిరమ్మ ఎంత ముఖ్యమో పసుకో పార్టీకి పేరు పెట్టి బారసాల చేసిన పెద్దంటి రామారావు సారు కూడా అంతే ముఖ్యమట. ఆంధ్రుల పేరే తెలంగాణలో వినబడొద్దని అప్పట్లో అన్నారు. ఇప్పుడు మళ్ళా ఇట్లెవలన్నారే బాలన్న అంటే ఎవరో కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి గారే. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఇక ఎత్తుకోండి పెద్దంటి రామారావు సార్ను. ఇందిరమ్మ మాకు ఎంత ముఖ్యమో ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ ఒక తరం అయితే ఎన్టీఆర్ ఒక శకం. వాళ్ళిద్దరి కలయికనే ఈనాటి ప్రజా పాలన. ఇన్నరా అప్పట్లో ఇదే ఎన్టీ రామారావు సార్ను ఏమన్నాడో అది కూడా నుండి. 84లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, నేను దైవాంశ సంభూతుణ్ణి, కృష్ణుడిని నేనే, రాముని నేనే, ఇంద్రుడిని నేనే, చంద్రుడిని నేనే, అందరు కలిసి మీరు నా పాదాలకు మొకరిల్లండి అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వారి అహంభావంగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు అనుకున్నారు. ఆ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకుని తెలుగుదేశం పార్టీని ఓడించడం కాదు, ఎన్టీ రామారావు గారిని స్వయంగా ఓడించారు. ఇక చెప్పుర్రి ముఖ్యమంత్రి సార్ది నాలుకేనే అంటారా ఇంకేమన్నా అంటారా మీరే అనుండ్రి. ఒక ఎన్టీ రామారావు సార్నే కాదు, ఇప్పుడు మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ సారు తెలుగుదేశం పార్టీలో ఉండంగా ఇదే ఇందిరమ్మను కూడా ఏమన్నాడో ఆ ముచ్చట కూడా ఇనుండ్రి. ఒకనాడు ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో, ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు, పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయినో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. చూసినరా, రంగులు మార్చే ఊసరెల్లి కూడా ఇంత బిరాన రంగులు మారవదిగా అవ్వచ్చు. అవసరాల కోసం పార్టీలు మారుకుంటా గడియకు మాట మార్చుకుంటా అందితే జుట్టు అందకుంటే కాళ్ళన్నట్టే మాట్లాడుతున్నట్టే కొడతలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.